చేయాలి. షాలిబండ, శంషీర్గంజ్, చార్మినార్, ఫలక్నామా, లాల్ దర్వాజ్, ఇమ్లీబాన్ ఏ ఒక్కలొస్తలేరు. మళ్ళీసారి గట్టిగా కూతేస్తా. చార్మినార్ అయింది ముచ్చట్లు చెప్పమంటే పాత బస్తీలో ఆట నడుపుతుందా ఈ బుజ్జి అనుకుని పరేషాన్ కాకుర్రి. ఓల్డ్ సిటీలా మెట్రో రైలు షురూ చేసేందుకు స్టీరింగ్ పట్టుకొని రెడీగా ఉండంట సీఎం రేవంత్ సారు. హాగు అదెట్లా అంటారా? అయితే చూద్దాం పాండ్రి. పాత బస్తుల్లో ఇరికిరికు జీవితాలు, ఇచ్చంతరాల బతుకులు, వాళ్ళ చుట్టూ సమస్యలు. ఆటమైన కారు పోతందు కూడా ఇంట్లో ముంగట ఖాళీ జాగాలు ఉండవు, అంతా అడ్జస్ట్ అయి బతుకుతుంటారు. అసలు పాత బస్తీకి మెట్రో రైలు ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. ఇప్పటి సందో అనుకుంటారు పాత బస్తీకి మెట్రో వేయాలని, రేపు మాపు అని జరుపుకుంటూ వస్తారు కానీ అది అయితే లేదు పోతలేదు. ఇగో ఇన్నొద్దులకు పాత బస్తీకి మెట్రో చాలా అవుతుందని చెప్పింది సర్కారు. ఇమ్లీబన్ బస్ స్టేషన్ కానించి దారుషఫా, పురాణా హవేలీ, ఏత్బార్ చౌకు, అలీజా కోట్ల, హరిబోలి, శాలిబండ, శంషీర్గంజ్, అలియాబాద్ మీదకెళ్ళి ఫలక్నుమా దాకా ఈ కొత్త లైన్ ఏర్పాటు అవుతున్నదట. 5.5 కిలోమీటర్లకు స్టేషన్ పెడతారట. అట్లా మొత్తం 4 స్టేషన్లు ఉంటాయట. సాలార్జంగ్ మ్యూజియం కాడ ఒకటి, చార్మినార్ కాడ ఒకటి, శాలిబండ కాడ ఒకటి, ఫలక్నుమా కాడ ఒకటి పెడతారట. అయితే పాత బస్తీ అంటే హిస్టారికల్ కట్టడాలకు పెట్టింది పేరు కాబట్టి వీటికి ఎటువంటి సమస్య రాకుండానే ఈ లైన్ కడతారట. అంటే గుళ్ళు, మసీదులు ఇంకా ఏళ్ల నాటి హిస్టారికల్ కట్టడాలకు టచ్ కాకుండా రూట్ మ్యాప్ ప్రిపేర్ చేస్తున్నారట. 8వ తారీఖు నాడు పాత బస్తీ కొత్త మెట్రో రైలుకు శంకుస్థాపన చేస్తారట సీఎం సారు. మొత్తం 2,000 కోట్ల రూపాయలతోటి ప్లాన్ చేస్తున్నారట. ఈ లైన్ గిట్లా పూర్తయితే సికింద్రాబాద్కి వెళ్ళి జేబీఎస్, ఎంజీబీఎస్ మీదకించి పాత బస్తీకి రావచ్చు పోవచ్చు. సరే పాత బస్తీ మెట్రో పనులు జల్దీ చాలు చేయరు సారు. ఎప్పుడెప్పుడు మెట్రో ఎక్కి చార్మినార్, ఫలక్నుమా నాన్న ఆత్రంతో ఉన్నాం ఈడ.